హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం డిఈవిసిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేర్చుకున్నాం. ఈ క్వశ్చన్ డైరెక్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ గివెన్ దట్ అని ఇచ్చిన దాన్ని రాసుకున్నాం. గివెన్ దట్ అని పెట్టుకొని 1 ప్లస్ ఇచ్చిన క్వశ్చన్ యాస్టీజ్ రాసుకోండి. డివై బై డిఎక్స్ ప్లస్ 2xy 4x స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఓకేనా? ఈక్వేషన్ 1 అనుకున్నాయి. ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. 2/dx ప్లస్ 2x బై 1 ప్లస్ x స్క్వేర్ y is equal to 4x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని p ఆఫ్ x, ఇదేమో p ఆఫ్ x 2 ప్లస్ x స్క్వేర్, ఇది q ఆఫ్ x 4x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్. దీన్నేమో 4 ఆఫ్ q ఆఫ్ x అనుకుంటాం. ఫార్ములా ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటెడ్ p ఆఫ్ x అంటే ఇది 2x బై 1 ప్లస్ x స్క్వేర్ dx. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మొత్తం ఉంది. ఇట్లా 1 ప్లస్ x స్క్వేర్ ని u అనుకున్నాం, ఓకేనా? దీన్ని డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్టివ్ x తో చేద్దాం, ఓకేనా? ఇప్పుడు dy బై dx 1 అంటే 0, dy బై dx x స్క్వేర్ అంటే 2x, dy బై du బై dx, ఓకేనా? ఈ dx అని సెట్ తీసుకొస్తాం. 2x ఇంటూ dx ఈక్వల్ టు du. ఓకే, ఇప్పుడు ఈ పవర్ ఇంటిగ్రేటెడ్ u తీసుకున్నాగా 2x dx ప్లస్ లో du అని రాసుకుంది. ఓకే, du అని రాసుకుంది. ఇప్పుడు du ని పక్క తీసుకెళ్తే 1 బై u du ఇంటిగా, ఓకేనా? du దీనికి ఈ పవర్ ఉంది కాబట్టి log x, ఈ log x అని log u లోని ఒకటి, ఓకేనా? u అంటే ఏంది? u ఏంటి మనం తీసుకుంది 1 ప్లస్ x స్క్వేర్, ఓకేనా? ఇప్పుడు ఈ రెండు మనం తీసుకున్నాం ఆన్సర్ 1 ప్లస్ x స్క్వేర్ తీసుకోం, ఓకేనా? 1 ప్లస్ x స్క్వేర్ తీసుకోం, 1 ప్లస్ x స్క్వేర్ అనేది తీసుకున్నాం ఒకటే, ఓకేనా? ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ వాల్యూ వచ్చింది, ఓకేనా? తర్వాత ఫార్ములా మళ్ళీ y ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c కాన్స్టెంట్. దిస్ ఈస్ ఫార్ములా. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. y ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ వాల్యూ వచ్చింది 1 ప్లస్ x స్క్వేర్ ఈక్వల్ టు q ఆఫ్ x అంటే 4x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ dx ప్లస్ c. 1 ప్లస్ x స్క్వేర్ 1 ప్లస్ x స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, ఇటు కూడా రాసుకున్నాం. ఈ 1 ప్లస్ x స్క్వేర్ ఈ 1 ప్లస్ x స్క్వేర్ అనేది క్యాన్సిల్, ఓకేనా? ఇప్పుడు ఏం మిగిలింది? y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 4 ని బయటికి రాసుకున్నాం, ఓకేనా? ఈ 4 ని బయటికి రాసుకున్నాం. ఇంటిగ్రేషన్ x స్క్వేర్ dx ప్లస్ c, ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x స్క్వేర్ 4 ఇంటిగ్రేషన్ x స్క్వేర్ అంటే x క్యూబ్ బై ఫార్ములాలో 3 వచ్చింది, ఓకేనా? ప్లస్ c అండి, ఓకే? y ఈజ్ ఈక్వల్ టు ఇదేమో దీనికి బై చేద్దాం 4/3, ఈ 4 కేమో ఇది వచ్చింది ఇంటూ x క్యూబ్ బై 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ c బై 1 ప్లస్ x స్క్వేర్. దిస్ ఈజ్ లాస్ట్ లో దిస్ ఈజ్ క్వైట్ సొల్యూషన్.
This is required solution. ఓకేనా రాస్తే డైరెక్ట్ అన్లాక్స్ M2 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా మనం మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.